మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళందరూ, మనోనేత్రాలు తెరవబడిన వారందరూ నిదానించి పునాదులు గల ఆ పట్టణము, ఆ సియోను వైపు చూస్తారు, ఆ నూతన యెరూషలేము వైపు చూస్తారు, రారాజు వైపు చూస్తారు. అక్కడ మన కోసం దాచిపెట్టిన నిత్య స్వాస్థ్యము కోసం చూస్తారు. అల్పకాల పాప భోగాన్ని లక్ష్య పెట్టరు. ఇక్కడ ఉన్నావు పొంగరు, లేదని కృంగిపోరు. ఎస్, ఉందని ఉప్పొంగరు, లేదని కృంగిపోరు. వాళ్ళ దృష్టంతా, మన దృష్టంతా ఎటు ఉండాలి? సియోను వైపు, సియోను వైపు, పునాదులు గల ఆ పట్టణం వైపు, యూదా గోత్రపు సింహము నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతం వైపు, పరమ తండ్రి నివాసం ఉండే ఆ ప్రాంతం వైపు. దాని మీదనే మన లక్ష్యం, దాని మీదనే మన దృష్టి. అదంతా ఎప్పుడో తర్వాత. ఇప్పుడు చూడ, భూమి మీద అసలు ఎలాంటి లైఫ్ జనం ఎలా అనుభవిస్తున్నారు, ఎలా ఆనందిస్తున్నారు, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు. ఏందిరా అనిపించేది? వాళ్ళు ఎంత అనుభవిస్తున్నట్టు కనపడుతున్నారు, అంత దరిద్రాన్ని మోస్తున్నారు. వాళ్ళ బతుకులంతా ఏడుపులే. వాళ్ళు పైకి నవ్వులు, కానీ ఏడుపులు. కాకపోతే మరి ప్రపంచ బిలియనీర్స్ ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు? పేరుగాంచిన సినిమా యాక్టర్లు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నారు? రంగుల లోకం కదా, ఆడపిల్లలు మగపిల్లలు కలలుగానే కలల ప్రపంచం కదా. ఎందుకండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఏదండి వాళ్ళ రంగుల ప్రపంచం? ఏదండి వాళ్ళ భోగం? ఏదండి వాళ్ళ ఆనందం? ఎక్కడండి? క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో సాగిపోయే పరిశుద్ధులు పొందే ఆనందం తర్వాతనే ఎవడైనా ఏదైనా. గట్టిగా యేసునామములో హల్లెలూయా. ఆనందం అంటే మనది, సంతోషం అంటే మనది, ఉత్సాహం అంటే మనది, ఉల్లాసం అంటే మనది. స్థిరమైంది. ఇది అక్షయమైంది. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది.